Hi and welcome to my channel. This is Jayprakash. Today I am going to explain about the lesson To Serve with Love. The story was written by E.R. Braithwaite. This is from intermediate second year English. To serve with love అంటే సారుకు ప్రేమతో అన్నట్టు. సో దీన్ని రాసినటువంటి రైటర్ ఎడ్వర్డ్ రికార్డో బ్రేత్వైట్. కమింగ్ టు ద అబౌట్ ద ఆథర్. ఎడ్వర్డ్ రికార్డో బ్రేత్వైట్ హీ వాజ్ బోర్న్ ఇన్ ద ఇయర్ 1912 అంటే 1912లో ఆయన జన్మించడం జరిగింది. అండ్ హీ వాజ్ డైడ్ ఇన్ ద ఇయర్ 2016 చనిపోవడం జరిగింది. ఏ నావలిస్ట్ అంటే ఏ పర్సన్ హూ రైట్స్ నావెల్స్ అంటే నవల రచయిత అన్నట్టు. టీచర్ అంటే ఆయన ఒక టీచర్. అండ్ డిప్లొమాట్ అంటే ఒక రాజనీతి నిపుణుడు అన్నట్టు. వాజ్ బోర్న్ ఎట్ జార్జ్ టౌన్ గయానా, సౌత్ అమెరికా. అంటే ఈయన దక్షిణ అమెరికాలోని గయానా అనేటువంటి ప్రాంతంలో జన్మించిండు. బోత్ ఈజ్ పేరెంట్స్ వెంట్ టు ఆక్స్ఫర్డ్ అంటే ఈయన యొక్క తల్లిదండ్రులు ఆక్స్ఫర్డ్లో ఉన్నటువంటి యూనివర్సిటీలో చదువుకున్నారు కాబట్టి వాళ్ళు మంచి ఎడ్యుకేటర్స్ అన్నట్టు. బ్రేత్వైట్ హ్యాడ్ ఏ హ్యాపీ చైల్డ్హుడ్ అంటే బ్రేత్వైట్ తన యొక్క బాల్యాన్ని ఎట్లా గడిపిండంటే చాలా సంతోషంగా హ్యాపీగా గడిపిండు. హీ హ్యాడ్ హిస్ ఎడ్యుకేషన్ ఎట్ క్వీన్స్ కాలేజ్ గయానా అంటే గయానాలో ఉన్నటువంటి క్వీన్స్ కాలేజ్లో తన యొక్క ఎడ్యుకేషన్ అంటే విద్యాభ్యాసం పూర్తి చేసిండు. సిటీ కాలేజ్ ఆఫ్ న్యూయార్క్ అండ్ ద యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జి, తర్వాత కేంబ్రిడ్జ్లో తన యొక్క పీజీ కోర్సును పూర్తి చేసిండు. డ్యూరింగ్ ద సెకండ్ వరల్డ్ వార్ అంటే రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో ఈ వర్క్డ్ యాజ్ ఏ పైలట్ విత్ ద రాయల్ ఎయిర్ ఫోర్స్ అంటే రాయల్ ఎయిర్ ఫోర్స్కు ఈయన ఒక పైలట్గా పనిచేసిండు. పైలట్ అంటే విమానం నడిపే వ్యక్తిలాగా వర్క్ చేసిండు. ఆఫ్టర్ ద వార్ డిస్పైట్ హిస్ హై ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అండ్ ఎక్స్టెన్సివ్ ట్రైనింగ్ ఈ కుడ్ నాట్ ఫైండ్ ఏ జాబ్ అంటే యుద్ధం అయిపోయిన తర్వాత ఈయనకు మంచి క్వాలిఫికేషన్స్ ఉన్నాయి అంటే బాగా చదువుకున్నాడు. అలాగే టీచర్ ట్రైనింగ్ కోర్స్ చేసిండు. అంత హై క్వాలిఫికేషన్స్ ఉన్నా కూడా అతని అదృష్టం బాగలేకపోవడం వల్ల కావచ్చు అతడు ఉద్యోగాన్ని సంపాదించుకోలేకపోయాడు. డిసిల్యూషన్డ్ బ్రేత్వైట్ reluctantly took up the job of a school teacher in the east end of London అంటే అతనికి ఏ జాబ్ దొరకకపోవడం వలన ఇక తప్పనిసరి పరిస్థితిలో ఇష్టం లేకున్నా అయిష్టంగానైనా కానీ ఒక స్కూల్లో టీచర్గా చేయండట. ఇక్కడ అంటే ఈస్ట్ లండన్లో. హిజ్ ఎక్స్పీరియన్సెస్ హియర్ ఫార్మ్డ్ ద బేసిస్ ఫర్ హిజ్ బెస్ట్ నోన్ ఆటోబయోగ్రఫికల్ నావెల్ టు సర్వ్ విత్ లవ్ in the year 1959 which was later made into a film in 1967 అంటే ఆయన ఈస్ట్ లండన్లోని స్కూల్లో టీచర్గా వర్క్ చేసినప్పుడు తన యొక్క అనుభవాలన్నీ కూడా తన యొక్క ఆటోబయోగ్రఫికల్ నావల్ అయినటువంటి టు సర్వ్ విత్ లవ్లో రాయడం జరిగింది. అంటే తను జీవిత చరిత్ర రాసిండు, దాని పేరే టు సర్వ్ విత్ లవ్. అది ఎప్పుడు రాసిండు? 1959లో రాసిండు. సో తను టీచ్ చేసినప్పుడు తాను ఎదుర్కొన్నటువంటి అనుభవాలన్నీ కూడా అక్కడ ఎదురైన సంఘటనలన్నీ కూడా తన యొక్క జీవిత చరిత్రలో తాను రాయడం జరిగింది. ఆ జీవిత చరిత్రనే టు సర్వ్ విత్ లవ్. సో దీన్ని 1967లో సినిమాగా కూడా తీయడం జరిగింది. హిజ్ వర్క్స్ డిపిక్ట్ ద డిఫికల్టీస్ ఆఫ్ బీయింగ్ యాన్ ఎడ్యుకేటెడ్ బ్లాక్ మ్యాన్ అండ్ రిటైనింగ్ హ్యూమన్ వాల్యూస్ ఇన్ హ్యూమన్ సర్కమ్స్టాన్సెస్ అంటే ఇక్కడ మనకి ఏం చెప్తున్నానంటే అతని యొక్క రచనలు, హిజ్ వర్క్స్ అంటే అతని యొక్క రచనలు అంటే అతను రాసినటువంటి రచనలు కనుక మనం చదివితే ఒక విషయం మనకు స్పష్టంగా అవగతం అవుతుంది. ఏంటిదంటే అతడు ఈ బ్రేత్వైట్ ఎవరు అంటే నల్లజాతి వాడు. అయితే ఆ రోజుల్లో నల్లజాతి వాళ్ళకు సమాజంలో గౌరవం లభించేది కాదు, సొసైటీలో విలువ అనేది లేకుండే. కాబట్టి ఈయన ఒక నల్లజాతి వాడు అయి ఉండి ఒక టీచర్గా అయి ఉండి టీచ్ చేయడం వలన అతడికి ఎలాంటి ఇబ్బందులు అయినటువంటి తన యొక్క రచనలో మనకు స్పష్టంగా అనిపిస్తుంది. అంటే ఆ రోజుల్లో అట్లా విలువ లేకుండా అన్నట్టు నల్లజాతి వాళ్ళకు సొసైటీలో విలువ లేదు కాబట్టి వాళ్ళు ఎంత చదువుకున్నా కూడా సొసైటీలో వారికి కావలసినంత విలువ దక్కలేదు. కాబట్టి వాళ్ళను అమానుష్యంగా చూసేవాళ్ళట. సో అట్లాంటి సంఘటనల్ని తన యొక్క రచనలో ఆయన మనకు తన రచనల ద్వారా తెలియజేయడం జరిగింది. He held several positions in the UNO.
యుఎన్ఓ అంటే ఏంటి? యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్స్. అంటే ఇందులో ఆయన ఎన్నో పదవులను అలంకరించిండట, అంటే ఎన్నో పదవులను చేశాడు. కమింగ్ టు లెసన్. నెక్స్ట్ మార్నింగ్ ఐ హ్యాడ్ అన్ ఐడియా. నెక్స్ట్ మార్నింగ్ మీన్స్ నెక్స్ట్ డే. యాక్చువల్లీ ఈ లెసన్లో మనకి ఏం తెలియజేస్తున్నాడు బ్రేత్వైట్ అంటే, ఈ లెసన్ అంతా కూడా ఒక నరేటివ్ లెసన్. ఇది తన జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటనని మనకి చెప్తా ఉన్నాడు. అంటే ఆయన నవల నుండి తీసుకున్న ఒక పార్ట్ అన్నట్టు. సో ఈయన ఈస్ట్ లండన్లోని ఒక స్కూల్లో 10th క్లాస్లో ఫస్ట్ టైం టీచ్ చేయడానికి వెళ్ళిండు. అక్కడ ఎట్లా ఉంటుందంటే పరిస్థితి, పిల్లలంతా కూడా చాలా రఫ్గా ఉంటారు, మాస్ ఉంటారు. అట్లాంటి ఏరియాకు తను ఇంతవరకు స్కూల్లో ఎక్కడ వర్క్ చేయలేదు. ఫస్ట్ టైం ఒక టీచర్గా అనుభవం లేకుండా ఈస్ట్ లండన్లోని 10th క్లాస్ స్టూడెంట్స్కి పాఠాలు చెప్పడానికి వెళ్ళిండు. సో ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఏమైపోయింది అంటే, అతనికి విద్యార్థుల దగ్గర నుండి మద్దతు లభించలే. విద్యార్థులంతా కూడా కొంచెం వ్యతిరేకంగా, ఇండిఫరెంట్గా చూడడం జరిగింది. అంటే ఏ క్లాస్ రూమ్లోనైనా టీచర్ కొత్తగా వచ్చిందంటే విద్యార్థుల యొక్క ప్రవర్తన కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి ఈయన ఫస్ట్ డే క్లాస్లోకి వెళ్ళగానే విద్యార్థులంతా కూడా ఇండిఫరెంట్గా చూసారు. సో అది అతనికి ఇబ్బంది అనిపించింది. సో ఆ రోజంతా ఏదో గడిపేశాడు. నెక్స్ట్ డే తెల్లారి ఏం చేయాలి? ఎందుకంటే విద్యార్థుల్ని కంట్రోల్ చేయలేకుండా పాఠాలు చెప్పడం అంటే కష్టం. కాబట్టి వాళ్ళని ఎలా కంట్రోల్ చేయాలి, వాళ్ళతోని ఎట్లా డీల్ చేయాలి అనేటువంటి ఆలోచనలో ఏం చేయమంటున్నాడు? నెక్స్ట్ మార్నింగ్ ఐ హ్యాడ్ అన్ ఐడియా. అంటే ఇవాళ క్లాస్ గడిపేసిపోయింది, రేపటి మార్నింగ్ ఎలాగో దానికి ఐడియా ఉంది నాకు అంటున్నాడు. తెల్లారితే రేపు ఎట్లా నేను క్లాస్లోకి వెళ్తాను కదా, క్లాస్కి వెళ్తే మరి నిన్నటి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ విధంగా చెప్తే బాగుంటుంది అనడానికి ఆయనకు ఒక ఆలోచన ఉందట. సో రేపటి ఉదయానికైతే నాకు ఆలోచన ఉంది, పిల్లలతో ఎలా డీల్ చేయాలనో. ఇట్ వాజ్ నథింగ్ క్లియర్ కట్. ఆ ఆలోచన అంతా స్పష్టంగా లేకపోవచ్చు, మియర్లీ స్పెక్యులేటివ్, బట్ ఐ కన్సిడర్ ఇట్ ఆల్ ద వే టు స్కూల్. కానీ తాను స్కూల్కు వెళ్తున్నటువంటి క్రమంలో, అంటే ఇంటి దగ్గర నుండి బయలుదేరిండు, స్కూల్కి వెళ్తూ ఉన్నాడు. స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏం చేస్తూ ఉన్నాడు? విద్యార్థుల గురించే ఆలోచిస్తూ ఉన్నాడు. అరే నిన్న సరిగా వినలేదు పిల్లలు, మరి ఇప్పుడు వాళ్ళని ఎట్లా కంట్రోల్ చేయాలి? సో దానికి ఆలోచన ఉంది అన్నట్టుగా సో స్కూల్కి వెళ్తున్న క్రమంలో ఆలోచిస్తూ ఉన్నాడు. దెన్ ఆఫ్టర్ అసెంబ్లీ యాజ్ సూన్ యాజ్ దే వర్ క్వైట్ ఐ వేడ్ ఇన్. అంటే స్కూల్కి వెళ్ళిండు సారు. స్కూల్కి వెళ్ళగానే పిల్లలంతా కూడా క్లాస్ రూమ్లోకి వెళ్ళిర్రు. క్లాస్ రూమ్లోకి వెళ్ళి అసెంబ్లీ అంటే వాళ్ళు నిశ్శబ్దంగా ప్రశాంతంగా కూర్చున్నారట. కూర్చున్నాక ఐ వేడెడ్ ఇన్. ఐ అంటే ఎవరు? రచయిత ఎడ్వర్డ్ రికార్డో బ్రేత్వైట్. అంటే ఆయన్నే టీచర్, ఆయన్నే రైటర్, ఆయన్నే టీచర్ కదా. సో ఐ వేడెడ్ ఇన్, నేను లోపలికి వెళ్ళాను. అంటే ఎలా వెళ్ళిండు అంటే, వేడెడ్ అంటే కొంత భయంతో వెళ్ళిండు. ఏ టీచర్ అయినా ఫస్ట్ టైము క్లాస్లోకి వెళ్ళాలంటే లోపల కొంచెం భయం ఉంటుంది. కాబట్టి ఈయన కూడా ఐ వేడెడ్ ఇన్, నేను లోపలికి వెళ్ళాను. దిస్ మైట్ బీ ఏ బిట్ రఫ్. నిజంగా ఆ ఆలోచన ఇక్కడ వర్కౌట్ అవుతుందా లేదా తెలియదు, అంత ఈజీ కాకపోవచ్చు. తన మైండ్లో ఒక ఆలోచన ఉంది పిల్లల్ని కంట్రోల్ చేయడానికి, అంత ఈజీ కాకపోవచ్చు. ఐ థాట్ బట్ హియర్ గోస్. కానీ ఆ ఆలోచన ఇక్కడ పనిచేస్తా అనుకుంటాను అని అనుకుంటున్నాడు. ఐఎమ్ యువర్ టీచర్. ఫస్ట్ పిల్లలతో అంటున్నాడు, ఐఎమ్ యువర్ టీచర్, నేను మీ యొక్క టీచర్ని. అండ్ ఐ థింక్ ఇట్ రైట్ అండ్ ప్రాపర్ దట్ ఐ షుడ్ లెట్ యూ నో సంథింగ్ ఆఫ్ మై ప్లాన్స్ ఫర్ దిస్ క్లాస్. ఇప్పుడు నేను కొన్ని ప్లాన్స్ మీకు చెప్పదలుచుకున్నాను. అంటే నేను కొన్ని విషయాలు మీతో వివరించాలనుకుంటున్నాను. అంటే నేను కొన్ని విషయాలు మీకు చెప్పదలుచుకున్నాను. ఐ ట్రై టు పిచ్ మై వాయిస్ ఇన్ టు ఇట్స్ మోస్ట్ ఇన్ఫార్మల్లీ ప్లెజెంట్ రిజిస్టర్. అంటే తన వాయిస్ ఎట్లా అంటే ఇన్ఫార్మల్గా మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లలు రెండు రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. బయట ఉన్నప్పుడు ఇన్ఫార్మల్ లాంగ్వేజ్ యూజ్ చేస్తారు, క్లాస్ రూమ్లో ఉంటే ఫార్మల్ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ ఉంటారు. టీచరు ఖచ్చితంగా ఫార్మల్ యూజ్ చేస్తాడు, అయితే పిల్లల లాంగ్వేజ్ ఎట్లా ఉంటుంది? ఇన్ఫార్మల్గా ఉంటుంది. సో ఈయన కూడా ఏం చేసిందంటే ఇన్ఫార్మల్ వేలో ప్లెజెంట్, వాళ్ళకు నచ్చే విధంగా తన వాయిస్ని రేజ్ చేసి మాట్లాడుతూ ఉన్నాడట. ఎందుకంటే పిల్లలు ఏ రకమైనటువంటి యాక్సెంట్లో ఏ రకమైనటువంటి లాంగ్వేజ్ యూజ్ చేస్తూ ఉన్నారు, ఫార్మలా ఇన్ఫార్మలా, అలాగే మాట్లాడితే వాళ్ళు కనెక్ట్ అవుతారనే ఉద్దేశంతో ఇన్ఫార్మల్గా
వాళ్ళకు సంతోషంగా ఉండే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. వీఆర్ గోయింగ్ టు టాక్ యూ అండ్ ఐ, ఇప్పుడు మీరు మరియు నేను మాట్లాడుకోబోతున్నాము. బట్ వీ విల్ బి రీజనబుల్ విత్ ఈచ్ అదర్, కానీ ప్రతిదానికి అయితే మీరు కావచ్చు లేదా నేను కావచ్చు కారకులం అవుతాము. ఐ వుడ్ లైక్ యూ టు లిసన్ టు మీ వితౌట్ ఇంటరప్టింగ్ ఇన్ ఎనీ వే, అండ్ వెన్ ఐ am త్రూ ఎనీ వన్ ఆఫ్ యూ మే సే యువర్ పీస్ వితౌట్ ఇంటరప్షన్ ఫ్రమ్ మీ. అంటే నేను ఇప్పుడు ఒక విషయం చెప్పబోతున్నాను. చెప్పబోయే ముందు నేను ఏమనుకుంటున్నాను అంటే మీలో ఎవరు కూడా నాకు అంతరాయం కలిగించకుండా నేను చెప్పేది వింటారని అనుకుంటున్నాను. అలాగే నేను చెప్పిన తర్వాత మీరు ఏదైనా విషయం నాకు చెప్పాలనుకుంటే చెప్పండి, నేను కూడా మీకు ఇబ్బంది లేకుండా మీకు అంతరాయం కలిగించకుండా నేను కూడా మీరు చెప్పేది వింటాను. ఐ వాజ్ మేకింగ్ ఇట్ అప్ యాజ్ ఐ వెంట్ అలాంగ్ అండ్ వాచింగ్ దెమ్. అంటే అలా మాట్లాడుతూనే ఈయన ఏం చేసినట, వెంట అలా క్లాస్ రూమ్లో కొంచెం ముందుకు వెళ్ళిండట. వాళ్ళ విద్యార్థులందరినీ గమనిస్తూ ఉన్నాడు. వాచింగ్ దెమ్ అంటే చూస్తూ ఉన్నాడు. తను మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ యొక్క ముఖంలో ఏమైనా చేంజెస్ ఉన్నాయని అలా మాట్లాడుతూనే వాళ్ళ ముఖాన్ని గమనించిండు. ఎట్ ద లీస్ట్ సైన్ దట్ ఇట్ వుడెంట్ వర్క్ ఐ వుడ్ డ్రాప్ ఇట్ ఫాస్ట్. అంటే ఒకవేళ నేను చెప్పేటువంటి విషయం మీకు నచ్చకపోయినా, నా యొక్క ప్లాన్స్ ఇక్కడ వర్కౌట్ కాకపోయినా ఆ విషయాన్ని వదిలేస్తా అన్నట్టు. దే వర్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్పైట్ ఆఫ్ దెమ్సెల్వ్స్. అంటే వాళ్ళంతా కూడా ఇంట్రెస్ట్గా చూస్తున్నారట. టీచర్ ఏదో విషయం మనకు చెప్తారట, ఏంటిదబ్బా అని వాళ్ళంతా కూడా ఆసక్తిగా తిలకిస్తున్నారట. సార్ చెప్పేది ఏంటో చూద్దాం, మరి ఏదో చెప్తారట మనకు అన్నట్టుగా. దేవర్ ఇంట్రెస్టెడ్ అంటే వాళ్ళు ఆసక్తి కలిగింది, వినడానికి ఆసక్తి కలిగింది, ఇంట్రెస్ట్ కలిగింది. ఇన్స్పైట్ ఆఫ్ దెమ్సెల్వ్స్ ఈవెన్ ద హస్కీ బ్లజే సిన్హామ్ వాజ్ లీనింగ్ ఫార్వర్డ్ ఆన్ హిజ్ డెస్క్ వాచింగ్ మీ. ఇక్కడ సిన్హామ్ అంటే నేమ్ ఆఫ్ ఎ స్టూడెంట్, ఒక విద్యార్థి అన్నట్టు. ఈయన ఎట్లాంటి వాడంటే ఏ సార్ చెప్పినా సరిగా వినడు పాఠాలు. ఈ బ్లజే సిన్హామ్ అంటే ఏ టీచర్ చెప్పినా సరిగా పాఠాలు వినడు, నాటి బాయ్ అల్లరి చేస్తూ ఉంటాడు. అట్లా అల్లరి చేసేటువంటి విద్యార్థి, అట్లా వినటువంటి విద్యార్థి అయినటువంటి సిన్హామ్ కూడా కొంచెం ముందుకు వంగి డెస్క్ మీద చేతులు పెట్టి ఏం చెప్తాడు అబ్బాయి సారు అని విందామన్నట్టుగా సార్ను చూస్తూ ఉన్నాడు. మై బిజినెస్ హియర్ ఈజ్ టు టీచ్ యూ. సో టీచర్ చెప్తా ఉన్నాడు, ఇక్కడ నా పని ఏంటి, మీకు పాఠాలు చెప్పడం. బిజినెస్ అంటే పని. సో ఇక్కడికి నేను ఎందుకు వచ్చినా అంటే మీకు పాఠాలు చెప్పడానికి. కాబట్టి మై బిజినెస్ హియర్ ఈజ్ టు టీచ్ యూ మీన్స్ నేను మీకు పాఠాలు చెప్పడానికి వచ్చాను. నా పనే పాఠాలు చెప్పడం మీకు. అండ్ ఐ షల్ డూ మై బెస్ట్ టు మేక్ మై టీచింగ్ యాజ్ ఇంట్రెస్టింగ్ యాజ్ పాసిబుల్. మరి నేను బెస్ట్ అనిపించే విధంగా మీకు పాఠాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తా. అంటే మీకు పాఠాలు ఎలా చెప్పదలుచుకున్నా ఇంట్రెస్టింగ్గా, మీకు ఆసక్తి కలిగించే విధంగా పాఠాలు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తా. ఇఫ్ ఎట్ ఎనీ టైమ్ ఐ సే ఎనీథింగ్ విచ్ యూ డు నాట్ అండర్స్టాండ్ ఆర్ విత్ విచ్ యూ డు నాట్ అగ్రీ ఐ వుడ్ బి ప్లీజ్డ్ ఇఫ్ యూ వుడ్ లెట్ మీ నో. ఒకవేళ నేను ఏదైనా మీకు చెప్పేటప్పుడు మీకు అర్థం కాలేదనుకో, తిరిగి మళ్ళీ నన్ను అడగచ్చు, నేను మీకు చెప్తాను. మోస్ట్ ఆఫ్ యూ విల్ బి లీవింగ్ స్కూల్ విత్ ఇన్ 6 months or so. That means that in a short while you will be embarking on the very adult business of earning a living. అంటే ఇంకొక 6 నెలలు అయితే మీరు ఈ స్కూల్ను విడిచిపెట్టి వెళ్ళిపోబోతున్నారు. అంటే ఇక 6 నెలలు అయితే మీరు యాన్యువల్ ఎగ్జామ్ రాస్తారు, ఈ స్కూల్ నుండి వెళ్ళిపోతారు, ఇక కాలేజ్ చదువుకోవడానికి కావచ్చు, హైయర్ ఎడ్యుకేషన్ కోసం. కాబట్టి ఇంకొక 6 నెలలు అయితే మీరు ఈ స్కూల్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారు. బేరింగ్ దట్ ఇన్ మైండ్, ఆ విషయాన్ని మనసులో ఉంచుకొని, ఐ హ్యావ్ డిసైడ్ దట్ ఫ్రమ్ నౌ ఆన్ యూ విల్ బీ ట్రీటెడ్ నాట్ యాజ్ చిల్డ్రన్ బట్ యాజ్ యంగ్ మెన్ అండ్ ఉమెన్. కాబట్టి మీరు స్కూల్ నుండి వెళ్ళిపోతున్నారు అంటే ఒక 6 నెలలు అయితే స్కూల్ నుండి వెళ్ళిపోతారంటే 6 నెలలు అయితే యాన్యువల్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఎగ్జామ్స్ అయిపోగానే మీరు నెక్స్ట్ రిజల్ట్ రాగానే మళ్ళీ కాలేజీలో చదువుకోవడానికి వెళ్ళిపోతారు. కాబట్టి సో ఆ సందర్భంలో మీకు విషయాన్ని చెప్పాల్సుకున్నాను. ఏంటంటే మీరు ఇప్పుడు చిన్నపిల్లలు కాదు, పెద్ద పిల్లలు. కాలేజీకి వెళ్ళారు అంటే పెద్ద పిల్లలు అన్నట్టు. అంటే మీరు అడల్ట్ అయిపోతూ ఉన్నారు. చిన్నపిల్లలు కాస్త పెద్దవాళ్ళు అయిపోతున్నారు, అడల్ట్ అవుతున్నారు. కాబట్టి మిమ్మల్ని ఇక నుండి నాట్ యాజ్ చిల్డ్రన్, పిల్లలు అని పరిగణించను. ఏమని, మీరు ఇప్పుడు యంగ్ మెన్
అండ్ ఉమెన్ అంటే పెద్దవాళ్ళు అన్నట్టు. ఇంతకు ముందుకు అరే ఇటు రారా అన్నాను, కానీ ఇప్పుడు అట్లా అనద్దు అన్నట్టు, ఎందుకంటే పెద్దవాళ్ళు అవుతారు కదా. సో చిన్న ఉన్నప్పుడు అరే ఇటు రారా అన్న, అరే బాబు ఇటు రారా అన్న ఏం కాదు, కానీ పెద్ద అయినాక కూడా అరే బాబు అంటే అరే ఇటు రారా అంటే ముఖం అంతా చిన్నపుచ్చుకుంటారు కాబట్టి సో మిమ్మల్ని అలా పిలవను అని అంటున్నాడు. బై మీ అండ్ బై ఈచ్ అదర్ వెన్ వీ మూవ్ అవుట్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ చైల్డ్హుడ్ సర్టెన్ హైయెస్ట్ స్టాండర్డ్స్ ఆఫ్ కాండక్ట్ ఆర్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ అస్. అంటే ఎవరైనా సరే చిన్నపిల్లల స్థాయి నుండి పెద్దవాళ్ళ స్థాయికి చేరుకున్నప్పుడు వాళ్ళ దగ్గర నుండి మిగతా వాళ్ళు ఏం ఆశిస్తారంటే ఒక రకమైనటువంటి కాండక్ట్, అంటే మంచి ప్రవర్తన ఆశిస్తారు. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు తప్పు చేసినా కానీ ఏమనిపించదు, కానీ పెద్దవాళ్ళు అయినాక తప్పు చేస్తే దాన్ని భూతద్దంలో పెట్టి చూస్తారు. కాబట్టి మీరు చిన్న పిల్లల స్థాయి నుండి పెద్దవాళ్ళు అవుతున్నారు, అడల్ట్ అవుతున్నారు. కాబట్టి చాలామంది మీ దగ్గర నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు అంటే మంచి ప్రవర్తన ఎక్స్పెక్ట్ చేస్తారు. At this moment, the door was flung open, and Pamela Day rushed in somewhat breathlessly to take her seat. She was very late. ఇలా టీచర్ పిల్లలకి చెప్తున్న సమయంలో పమేలా డేర్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ఏ గర్ల్, అంటే పమేలా డేర్ అనే ఒక అమ్మాయి, ఒక విద్యార్థిని ఏం చేసిందట, డోర్ను టకీమని ఓపెన్ చేసిందట. చప్పుడు వచ్చే విధంగా టక్మని ఓపెన్ చేసి ఆమె లోపలికి టకా వచ్చి కూర్చుందట. షీ వాజ్ వెరీ లేట్, ఆలస్యంగా వచ్చింది. ఆలస్యంగా వచ్చినప్పుడు ఎలా రావాలి, ఒక డిగ్నిఫైడ్గా రావాలి, మరి ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి సార్కు, అలాగే పర్మిషన్ తీసుకోవాలి. అట్లాంటిది లేకుండా ఏం చేసింది ఆమెకు ఆలస్యం లేట్ అయింది. అలాగే డోర్ టక్కీమని ఓపెన్ చేసి టక్మని లోపలికి వచ్చి కూర్చుందట. ఫర్ ఇన్స్టెన్స్ I continued, there are really two ways in which a person may enter a room. అప్పుడు టీచర్ అంటున్నట, ఒక విద్యార్థి క్లాస్ రూమ్లోకి రావాలి అంటే 2 పద్ధతులు ఉంటాయన్నట. ఒక విద్యార్థి క్లాస్ రూమ్లోకి రావడానికి 2 పద్ధతులు ఉంటాయి అన్నట. వన్ ఈజ్ ఇన్ ఏ కంట్రోల్డ్ డిగ్నిఫైడ్ మ్యానర్. ఒక పద్ధతి ఏంటంటే డిగ్నిఫైడ్గా హుందాతనంగా రావాలి. అట్లా రావాలంటే పర్మిషన్ తీసుకోవాలి, మే ఐ కమిన్ సార్ అని. అలా పర్మిషన్ తీసుకొని వస్తే అది డిగ్నిఫైడ్ మ్యానర్ అవుతుంది. ద అదర్ ఈజ్ యాజ్ ఇఫ్ సమ్ వన్ హ్యాడ్ జస్ట్ ప్లాంటెడ్ ఏ హెవీ ఫుట్ ఇన్ యువర్ బ్యాక్ సైడ్. రెండవ పద్ధతి ఏంటంటే పర్మిషన్ తీసుకోకుండా చప్పుడు వచ్చే విధంగా కాలు టక్కుమని ఇట్లా పాదాన్ని పెట్టి రావడం. అంటే సెకండ్ది అది రీడిగా అవుతుంది, అమర్యాదగా అవుతుంది. సో ఇలా కూడా వస్తారు, అది మర్యాద ఇవ్వకుండా అన్నట్టు. మిస్ డేర్ హ్యాజ్ జస్ట్ షోన్ అస్ ద సెకండ్ వే. ఇప్పుడు మన క్లాసులోకి వచ్చినటువంటి మిస్ డేర్ అనే విద్యార్థిని సెకండ్ వేలో వచ్చింది, 2వ పద్ధతిలో వచ్చింది. ఐఎమ్ క్వైట్ ష్యూర్ షీ విల్ నౌ గివ్ అస్ ఏ డెమోన్స్ట్రేషన్ ఆఫ్ ద ఫస్ట్. ఇప్పుడు ఆమె ఏం చేస్తుందంటే ఫస్ట్ మెథడ్లో ఎలా రావాలో మనకు తెలియజేస్తుంది అని టీచర్ అన్నమాట. అంటే ఇక్కడ దీని ఉద్దేశం ఏంటంటే ఆమె సార్ యొక్క పర్మిషన్ తీసుకోకుండా టక్మ లోపలికి వచ్చింది. ఆ విషయం సార్కు నచ్చలేదు. అప్పుడు కోపానికి రాకుండా మరేం చేసిండు, ఆమెకు అర్థమయ్యే రీతిలో చెప్పిండు. ఏమని, లోపలికి వచ్చే ముందు పర్మిషన్ తీసుకోవాలి అనకుండా ఇలా చెప్పాడు అన్నట్టు. టు దిస్ డే ఐ డు నాట్ నో వాట్ మేడ్ మీ సేట్ బట్ దేర్ ఇట్ వాజ్. అంటే ఈ రోజు నాకు ఇలా ఎందుకు అనాలనిపించిందో నాకే తెలియదు, కానీ అనేషా. ఐ వాజ్ అనాయిడ్ విత్ ద వే ఇన్ విచ్ షీ హ్యాడ్ జస్ట్ బాజ్ హర్ వే ఇన్ ఇన్సోలెంట్లీ కేర్లెస్లీ లేట్. నాకు చాలా కోపం వచ్చింది అంటున్నాడు. ఎందుకు, ఆమె లోపలికి వచ్చేటప్పుడు పర్మిషన్ తీసుకోలేదు, మళ్ళీ ఎట్లా వచ్చింది అంటే ర్యూడ్గా వచ్చింది. సో అది నాకు ఇన్సోలెంట్లీ అమర్యాదగా అనిపించింది. కేర్లెస్లీ అంటే జాగ్రత్తగా అనిపించలేదు, అంటే అజాగ్రత్తగా వచ్చినట్టుగా అనిపించింది. లేట్గా వచ్చింది, మళ్ళీ పర్మిషన్ తీసుకోలేదు, అదే నాకు నచ్చలేదు అంటున్నాడు. ఆల్ ఐస్ వర్ ఆన్ హర్. అన్ని కళ్ళు ఆమెనే వస్తున్నాయంటే అందరు విద్యార్థులు ఆమెనే వస్తున్నారట. యాజ్ షీ హ్యాడ్ ప్రాబబ్లీ ప్లాన్డ్, బట్ ఇన్స్టెడ్ ఆఫ్ సపోర్టింగ్ హర్ ఎంట్రన్స్ దే వర్ వాచింగ్ హర్, వెయిటింగ్ టు సీ ద రిజల్ట్ ఆఫ్ మై ఛాలెంజ్. షీ బ్లాస్ట్. సో అందరు ఎందుకు చూస్తున్నారు ఆమెనంటే, మరి ఇప్పుడు సార్ ఏం చెప్పిండు, ఈమె 2వ పద్ధతిలో అమర్యాదగా వచ్చింది, మొదటి పద్ధతిలో రెస్పెక్ట్గా వస్తుంది అని చెప్పేసి అన్నాడు కదా. మరి ఇప్పుడు ఆమె బయటికి వెళ్తే సార్ యొక్క మాట విన్నట్టు. సో వెళ్తుందా లేదా చూద్దాం అన్నట్టు అందరూ ఆమెనే చూస్తూ ఉన్నారు.
అప్పుడు షీ బ్లష్డ్ అంటే ఆమెకు కొంచెం ఎట్లా అనిపించింది, నామోషియా సిగ్గు అనిపించిందట, చి అని అనిపించింది అన్నట్టు. ఎందుకంటే పర్మిషన్ తీసుకోకుండా వచ్చింది కదా. వెల్ మిస్ డేర్, అప్పుడు సార్ అంటున్నాడట, వెల్ మిస్ డేర్, డేర్ ఇప్పుడు నువ్వు ఫస్ట్ మెథడ్ చూయించు అన్నట్టుగా అంటున్నాడు. హర్ ఐస్ వర్ బ్లాక్ విత్ యాంగర్ అండ్ హ్యూమిలేషన్, అంటే ఆమె కొంచెం అవమానం అనిపించిందట. ఇంతమందిలో సార్ నన్ను లేచి ఇప్పుడు నేను బయటికి వెళ్ళి మళ్ళీ ఫస్ట్ మెథడ్లో రావాలనా అని కొంచెం అవమానంగా ఫీల్ అయిందట. బట్ షీ స్టూడ్ అప్, కానీ లేచి నిలబడ్డది. అండ్ వాక్డ్ అవుట్, బయటికి వెళ్ళిపోయింది. క్లోజింగ్ ద డోర్ క్లోజ్ చేస్తూ. క్వైట్లీ behind her, then to my surprise and I must confess my relief, she opened it as quietly and with a grace and dignity that would have befitted a queen, she walked to her seat. తర్వాత ఎట్లా వచ్చింది, డిగ్నిఫైడ్గా ఒక రాణిలాగా లోపలికి హుందాతనంగా వచ్చేసిందట. ఎలా రావాలనో అంటే క్లాస్ రూమ్లోకి ఎలా రావాలనో హుందాతనంగా వచ్చేసిందట. డిగ్నిటీగా వచ్చిందంటే పర్మిషన్ తీసుకుంది అన్నట్టు అర్థం. సో డిగ్నిఫైడ్గా హుందాతనంగా ఒక క్వీన్ ఎలాగైతే నడుచుకుంటూ వస్తో అట్లా వచ్చేసిందట, తన సీట్లో కూర్చుంది.